నేను పొందినటువంటి శ్రమ నా పిల్లలు పొందకూడదని ఏ తండ్రి అయినా అనుకుంటాడు. అలాగే మన పరలోకపు తండ్రి లేకపోతే మన ప్రభువు ఏమంటున్నాడంటే, ఆయన మన కోసం ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. మీరు ఆ సిలువని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈయన ఏమంటున్నాడంటే, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా ఈ నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని స్తోత్రం. ప్రభువు అందే మీరు దృష్టి పెట్టండి. ప్రభువు నామ మహిమార్థముగానే అన్నీ చేయండి. దేవుని స్తోత్రం. స్తుతులు స్తోత్రములు. ఆయన మరణపు ముళ్ళును విరిచిన వాడు యేసయ్య. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు. మరణమును జయించిన వాడు సవాలు చేసి చెప్తున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా దేవుని స్తోత్రం నీ విజయం ఎక్కడా? చూడండి, ఓ మరణమా విజయం ఎక్కడా? సవాలు చేసి చెప్తున్నాడండి నా యేసయ్య. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సిలువలో ఇంతటి గొప్ప కార్యం దేవుడు చేశాడు. సర్వఘనత మహిమ యేసునామమునికే చెల్లిస్తున్నాను.